ఈ కొలతలతో రవ్వ లడ్డు చేస్తే సాఫ్ట్‌గా చాలా రుచిగా వస్తాయండి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్‌లోకి పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాంని వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఈ విధంగా లైట్‌గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని రవ్వతో పాటుగా కొబ్బరి తురుముని లో ఫ్లేమ్‌లోనే కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముప్పావు కప్పు వరకు పంచదార, పావు కప్పు వరకు వాటర్‌ని తీసుకుని పంచదార కరిగి ఈ విధంగా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు, బాదాం వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి 5 జీడిపప్పు, 5 బాదాంని తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల రవ్వ లడ్డు చాలా రుచిగా ఉంటుందండి. ఇది కొంచెం చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేత్తో తాగగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తం కలిసే విధంగా కలుపుకొని రవ్వ లడ్డూలను చేసుకోవాలి. అంతేనండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఈ కొలతలతో చేస్తే రవ్వ లడ్డు సాఫ్ట్‌గా చాలా రుచిగా వస్తాయండి. ఈ పౌడర్ వేసి చేయడం వల్ల రవ్వ లడ్డు మరింత రుచిగా ఉంటుంది.